స్టార్ట్ చేద్దామా? ఈసారి నేను వీడియో తీనా? ఎందుకు? నేను ఈ బోర్డు ముందు కూర్చోవాలా? నేనెప్పుడు కెమెరా ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి? అదంతా సరే, కానీ నేనే బోర్డు ముందు కూర్చోను. అదేం కాదు, నువ్వు కూర్చో ప్లీజ్. ఏంటి మేడం, రెడీయా? వెళ్దామా? రెడీ. మీరు ఓకే అంటే స్టార్ట్ చేయలేదు. లేదంటే వదులుతావా? ఏంటి మేడం, మీ అసిస్టెంట్ ని పంపిస్తున్నారు, అంత భయమా? భయం అంతా ఏం లేదు. తను వీడియో తీసేటప్పుడు చేయి షేక్ అవుతుందని నేను తీస్తున్నాను. ముందు మీరు దెయ్యం పిశాచిని పిలవండి, ఆ తర్వాత భయపడతాను లేదో చూద్దాం. ఓజా బోర్డ్ ట్రై చేయడానికి ముందు చాలా ముఖ్యమైన విషయం, మనం స్పిరిట్ని పిలిచేటప్పుడు మంచి ఆత్మని మాత్రమే తలుచుకోవాలి. అదే సమయంలో ఇక్కడికి మంచి ఆత్మలే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. ఏం జరిగినా సరే ఈ కాయిన్ నుండి గుడ్ బై చెప్పకుండా చెయ్యి మాత్రం స్పిరిట్కి రావడం ఇష్టం లేకపోతే వాళ్ళని బలవంత పెట్టకూడదు. స్పిరిట్ని ఇరిటేట్ చేసేలాగా ఏ విషయమూ మనం చేయకూడదు. మీరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఎ ఫనీ గేమ్, ఇది చాలా చాలా సీరియస్ అయిన గేమ్. స్పిరిట్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. సార్, ఇదంతా ఇక్కడ కూర్చునే ముందు చెప్పరా? అదంతా ఏం జరగదు, మీరు బిల్డప్ ఇవ్వకుండా ముందు స్టార్ట్ చేయండి. సరే, చేయి పెట్టండి. ఎనీబడీ దేర్? ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ దేర్? ఎవరైనా ఉన్నారా? సార్, దెయ్యం పిశాసి ఇక్కడికి వస్తుందో తెలీదు. మీ ఫేస్ రియాక్షన్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది సార్. నేను ఈ ఆటకి రాను సార్. ఇంతసేపు ఏం చెప్పాను? మీకేంటి ఆటలుగుందా? గుడ్ బై చెప్పకుండా బోర్డు నుండి చేయి తీయకూడదని చెప్పాను కదా. సరే, ఎందుకు మీరు అరుస్తున్నారు? అదంతా ఏం కాదు. మ్యామ్, ఏం లేదు, భయపడకండి, నేను చూసుకుంటాను. ఏం లేదు, ఏం కాదు. జోషి, are you okay? ఏం లేదు, ఏం లేదు. జోషి, కొంచెం కొంచెం వెనకాల చూడు. ఇందులో చూసారంటే ఓజో బోర్డ్ ని ట్రై చేసి నేను గుడ్ బై చెప్పకుండా చేయి తీసినందువలన దెయ్యం వచ్చిందనుకుంటారు. కరెంట్ ఏంటి మాకు మాత్రమే కట్ అవుతుందా? అది మాత్రమే కాదు, అక్కడ ఎవరు ఏడుస్తున్నట్టు ఒక సౌండ్, పిల్లి ఏడిస్తే కూడా అలాగే సౌండ్ వస్తుంది. తర్వాత జోషి వెనకతలో ఒక రూపం కనిపించింది. అదేంటని అడుగుతారు కదా. గాలిలో ఒక స్క్రీన్ ఎగిరితే కూడా అలాగే ఉంటుంది. పిరికివాడికి కనిపించిందంతా దెయ్యమంటాడు. ఒక విషయాన్ని ఇన్స్టెంట్ గా చూడ్డం, అది కో ఇన్స్టెంట్ గా చూడ్డము, అది మన చూపులో మాత్రమే ఉంది.